ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది నుంచి పోవడానికి ఏదైనా ఉపాయం ఆలోచించండి అని చెప్పి మన మానవ అవతారమైనటువంటి రామావతారాన్ని ఉద్భవించి రావణాసుడి యొక్క సంహారాన్ని చేస్తాను అని చెప్పినటువంటి రోజు ముక్కోటి ఏకాదశి విధంగా నిర్వహించుకుంటున్నాము. గత 13 సంవత్సరాల నుండి కూడా ఈరోజు స్వామివారి విశేషంగా ప్రతి సంవత్సరం ఏదో విశేషమైనటువంటి అలంకారాలతో నిర్వహించుకుంటున్నాము. కానీ ఈ సంవత్సరం స్వామివారిని చాలా గొప్పగా అలంకరించుకోవాలి అని చెప్పి ఇంత వైభవోపేతమైనటువంటి డెకరేషన్ చేయడం జరిగింది. ఇటువంటి అలంకారంలో స్వామివారి దర్శనం న భూతో న భవిష్యత్తు. నిజంగా పాల సముద్రం లాంటి ఈ మంచు కొండల్లాంటి ఈ ప్రదేశంలో ఆ స్వామిని దర్శించుకోవడం చాలా పుణ్యప్రదమైనటువంటి విశేషం. మనము ఈరోజు ఇంత వైభవోపేతంగా అలంకారం చేసుకోవడానికి భక్తుల సహాయ సహకారాలు విశేషంగా ఉండి తీరవలసిందిగా అనుకుంటున్నాము. మరి ప్రతి సంవత్సరం ఇది వైభవోపేతంగా చేసుకోవాలని చెప్పి మన భక్తులందరూ కూడా నిర్ణయించుకుంటే ఇంకా కన్నుల పండుగగా నిర్వహించుకోవచ్చు. ప్రతి దేవాలయంలో శ్రీరాముడి యొక్క దేవాలయంలో విశేషంగా ఈరోజు దీపాలంకారాలు అదేవిధంగా డెకరేషన్లు అంతా వైభవోపేతంగా ఉంటాయి. మరి మన దేవాలయంలో భక్తుల సహాయ సహకారాలు విశేషంగా ఉంటాయి కాబట్టి ప్రతి సంవత్సరం ఇది ఇంకా వైభవోపేతంగా నిర్వహించుకునేటట్టుగా చేసుకునేటువంటి అదృష్టాన్ని ఆ స్వామి మనందరికీ కూడా కలిగించాలి అని చెప్పి భక్తులందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ఈ అలంకారానికి 4,000 ధనము ఖర్చయింది. ఈ 4,000 ఎవరైనా సహాయం చేసి దీన్ని అలంకారానికి సహాయపడవలసిందిగా పేరు పేరున భక్తులకు తెలియజేయడం జరుగుతుంది. ఇంతటి అలంకారం ప్రతి సంవత్సరం నిర్వహించుకోవాలి. ఎందుకంటే రాముడు పుట్టినటువంటి రోజులు కనీసం మనం నిర్వహించుకోకపోతే మన ప్రాంతంలో ఇంత దేవాలయం ఉంది నిరర్ధకము. ఓం విభీషణ పరిదాత్రే నమః. ఓం హరకోదండకండనాయ నమః. ఓం సప్తతాళ ప్రభవేత్రే నమః. ఓం దశగ్రీవ శిరోహరాయ నమః. ఓం జామదగ్నిమహాదర్పతలయాయ నమః. ఓం తాటకాంతకాయ నమః. ఓం వేదాంతసారాయ నమః. ఓం వేదాత్మనే నమః. ఓం భవరోగస్య భేషజాయ నమః. ఓం తూషణత్రిషు అంత్రే నమః. ఓం త్రిమూర్ధయే నమః. ఓం త్రిగుణాత్మికాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం త్రిలోకాత్మనే నమః. ఓం పుణ్యచారణ కీర్తనాయ నమః. ఓం త్రిలోకరక్షకాయ నమః. ఓం ధన్వినే నమః. ఓం దండకారణ్యవర్తనాయ నమః. ఓం అహల్యాశాపశమనాయ నమః. ఓం పితృభక్తాయ నమః. ఓం వరప్రదాయ నమః. ఓం జితేంద్రియాయ నమః. ఓం జితక్రోధాయ నమః. ఓం జితామిత్రాయ నమః. ఓం జగద్గురవే నమః. ఓం వృషవానర సంఘాటితే నమః. ఓం చిత్రకూట సమాశ్రితాయ నమః. ఓం జయంత్రాణవరదాయ నమః. ఓం సుమిత్రాపుత్ర సేవితాయ నమః. ఓం సర్వదేవాదిదేవాయ నమః. ఓం మృతవానర జీవనాయ నమః. ఓం మాయామానుషచారిత్రాయ నమః. ఓం మహాదేవాదిపూజితాయ నమః. ఓం సేతుకృత్యై నమః. ఓం జితవార్షయే నమః. ఓం సర్వతీర్థమాయాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్యామాంగాయ నమః. ఓం సుందరాయ నమః. ఓం శూరాయ నమః. ఓం పీతవాససే నమః. ఓం ధనుర్ధరాయ నమః. ఓం సర్వయజ్ఞాధిపాయిన్యై నమః. ఓం యజ్విన్యై నమః. ఓం జరామరణవర్జితాయ నమః. ఓం విభీషణరాజ్య ప్రతిష్ఠాత్రే నమః. ఓం విభీషణరాజ్య ప్రతిష్ఠైత్రే నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః. ఓం పరంజ్యోతిష్యై నమః. ఓం పరంధామినే నమః. ఓం పరాకాశాయ నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం పరేశాయ నమః. ఓం పారఘాయ నమః. ఓం పారాయ నమః. ఓం సీతారామచంద్రస్వామినే నమో నమః. సీతారామచంద్రస్వామి దేవతాయై నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షత పూజాం సమర్పయామి. ధూపం సీతారామచంద్రస్వామి దేవతాయై నమో నమః. వనస్పత్యుర్భవేర్దివ్యై నానాగంధే సుసంవిధం ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యత. ధూపమాగ్రాపయామి. వనస్పత్యుర్భవేర్దివ్యై నానాగంధే సుసంవిధం ఆగ్రేయ సర్వదేవానాం
ధూపోయం ప్రతిగృహ్యతాం సీతారామచంద్ర స్వామి దేవతాయై నమో నమః ధూపమాగ్రాపయామి ఉద్దేప్యస్య జాతవేదో మమగ్రం నిరుతిం మమ పయోగస్య మహ్య నామ జీవనందతిశోభిః సాధ్యం ప్రవంతి సంయుక్తం వక్తినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యం నిమిరామః భక్త్యా దీపం ప్రియశ్చాపి దేవాయ పరమాత్మనే త్రాహిమాత్మనకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తే సీతారామచంద్ర స్వామి దేవతాయై నమో నమః ప్రత్యక్ష దీపం సందర్శయామి ధూపదీపారాంతరం శుద్ధాజం సమర్పయామి అవసర ఫలహార నైవేద్యం సమర్పయామి. అమ్మా మీ చేతిలో ఉన్నటువంటి పువ్వులన్నీ కూడా మెల్లగా లేచి కొబ్బరికాయ తెచ్చిన వాళ్ళు ఇక్కడ పూలు వేసి కొబ్బరికాయ కొట్టిరండమ్మా. కట్టనైనా